ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ జయం. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టచత్వారింశః సర్గః. శ్రీమత్ సుందరకాండము 48వ సర్గము. తతః స రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాధిదేశేంద్రజితం సరోషం. హనుమంతుడిట్లక్షకుమారుని చంపెనని తెలిసికొని మహాబలశాలియు రాక్షసరాజును అగు రావణుడు దుఃఖమును దిగమ్రింగి మనస్సును కుదుటపరచుకొని మిక్కిలి కోపము పొందెను. అతడు దేవేంద్రునితో సమానుడగు ఇంద్రజిత్తును చూచి ఇట్లనెను. త్వమస్త్ర విచ్ఛస్త్ర విదాం వరిష్ఠ సురాసురాణామపి శోకదాత సురేషు సేంద్రేషు చ దృష్టకర్మా పితామహారాధ న సంచితాస్త్రః. నాయనా, నీవు అస్త్ర విద్యలో విద్వాంసుడవు, శస్త్ర విద్యావేత్తలలో నొత్తముడవు. దేవతలకును అసురులకును కూడా యుద్ధమున దుఃఖమును గల్గింతువు. ఇంద్రునితో కూడా సమస్త దేవతలను యుద్ధమున జయించిన వాడవు. నీవు బ్రహ్మదేవునారాధించి పెక్కు దివ్యాస్త్రములను సంపాదించియున్నావు. తవాస్త్ర బలమాసాద్య నాసురా న మరుద్గణాః న సేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. నీవు గొప్ప యస్త్రబలము కలవాడవు కావున అసురులు గాని ఇంద్రునితో కూడా వచ్చిన దేవగణములు కాని యుద్ధమునందు నీ ఎదుట నిలువజాలరు. న కచ్చిత్రిషు లోకేషు సంయుగే న గతశ్రమః భుజవీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః. నీ భుజపరాక్రమము నిన్ను కాపాడును. నీ తపశ్శక్తియే నీకు రక్షకము. ఏ ప్రదేశమున ఏ సమయమున దేని నొనర్పవలెనో నీకు బాగుగా తెలియును. గొప్ప బుద్ధిమంతుడవు. నీతో యుద్ధము చేసి అపజయమున బాధ పొందని వాడు ముల్లోకములందెవ్వడునూ లేడు. దేశకాల విభాగజ్ఞస్త్వమేవ మతి సత్తమః నతేస్త్యశక్యం సమరేషు కర్మణా నతేస్త్య కార్యం మతిపూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్రిషు సంగ్రహేషు వై న వేదయస్తేస్త్ర బలం బలం చ తే. యుద్ధములో పరాక్రమమును చూపు నీకసాధ్యమేదియునూ లేదు. బుద్ధితో నాలోచించి నీ వెట్టి కార్యమునైనను సాధింపగలవు. నీ యస్త్రబలమును భుజబలమును ఎరుగని వారు ముల్లోకములందు నెవ్వడునూ లేడు. మమానురూపం తపసో బలం చ తే పరాక్రమశ్చాస్త్రబలం చ సంయుగే నత్వాం సమాసాద్య రణావమర్దే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం. తపశ్శక్తియందును యుద్ధమునందు నాకేదైనా చిక్కు కలిగినప్పుడు నిన్ను తలచుకొని ధైర్యమునవలంబించుచుందును. నిహతాః కింకరాః సర్వే జంబుమాలీ చ రాక్షసః అమాత్యపుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః. నాయనా, యుద్ధములో కింకర రాక్షసులందరూ చచ్చిరి. రాక్షసోత్తముడగు జంబుమాలి మరణించెను. మంత్రిపుత్రులను వీరులగు సేనానాయకులు 5 మృతి చెందిరి. బలాని సుసమృద్ధాని
సాస్వ్యనాగరర్థాని చ సహోదరస్తే దయితః కుమారోక్షశ్చ సూదితః. సమృద్ధమైన కాల్బలము, అశ్వములు, రథములు, ఏనుగులు నశించినవి. నీ అనుగు తమ్ముడగు అక్షకుమారుడును సంహరింపబడెను. నహితేష్వేవ మే నారో యస్త్వయ్యరి నిషూదన. శత్రువులను మర్దింపగల కుమారా, నాకు నీ ఎడగల నమ్మకము వారెవ్వరి యందునూ లేదు. ఇదం హి దృష్ట్వా మతిమన్మహద్బలం కపేః ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్ష్య సారం కురుష్వ వేగం స్వబలానురూపం. బుద్ధిమంతుడవగు నింద్రజిత్తుడా, ఇందరిని దంపిన యా వానరుని గొప్ప బలమును, ప్రభావమును, పరాక్రమముల సారమును గమనించి నీకు తగిన విధముగా శీఘ్రముగా చేయదగిన దాని నొనర్పుము. బలావమర్ధస్త్వయి సన్నికృష్టే యథా గతే సామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మబలం పరం చ సమారభస్వాస్త్రవిదాం వరిష్ఠ. అస్త్రవేత్తలలో నుత్తముడైన ఇంద్రజిత్తుడా, నీవు శత్రుబలమును మర్దింపజేయగలవాడవు. నీవు నీ బలమును శత్రుబలమును చూచుకొని ఎట్టు చేసిన శత్రువు నశించునో ఆ రీతిగా యుద్ధము చేయుము. నవీరసేనా గణసోచ్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్య గతేః ప్రమాణం న చాగ్నికల్పః కరణేన హంతుం. ఓ వీరుడా, మన సేనలు గుంపులు కట్టి అతని పైకి బోయినను ప్రయోజనము లేదు. గొప్ప బలము గల అతనిపై సారము లేని వజ్రాయుధమును పనిచేయజాలదు. కావున దానిని దీసికొని పోకుము. అతనికి గల గమన వేగము వాయువునకు కూడా లేదు. అగ్నితుల్యుడగు నాతడే సాధనము చేతను చంపుటకు అసాధ్యుడు. తమేవమర్ధం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాద్ధి సమాహితాత్మా స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం వ్రజాక్షతం కర్మ సమారభస్వ. కావున నీవు నేను చెప్పిన ఈ విషయమును బాగుగా నాలోచించి మిక్కిలి జాగరూకత కలవాడవై నీ కార్యము నెరవేరుటకు దగినట్లు ప్రవర్తింపుము. దివ్యమైన నీ అస్త్రబలమును స్మరించుచు అపాయము కలుగకుండునట్లు గమనించుచు బొమ్ము. అట్లు పోయి యుద్ధమును ప్రారంభింపుము. నఖల్వియం మతిశ్రేష్ఠా యత్వాం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణాం క్షత్రస్య చ మతిర్మతా. నాయనా, నిన్నిప్పుడు యుద్ధమునకు బంపుట నాకెంత మాత్రము యుక్తముగా దోచుటలేదు. అయినను రాజధర్మములకును క్షత్రియునకును ఇట్లు చేయుట యుచితమగుట చేతనే నిన్ను పంపవలసి వచ్చుచున్నది. నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారద్య మరిందమా అవశ్యమేవ యోద్ధవ్యం కామ్యశ్చ విజయో రణే. శత్రువులను అణచివేయగల కుమారా, నీవు నానా విధములగు నాయుధములతో యుద్ధమనర్చుటలో నేర్పరివి. కావున తప్పక యుద్ధము చేయవలసి ఉన్నది. రణమున విజయమును గైకొనవలసి ఉన్నది. తతః పితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః చకార భక్తారమదీన సత్వో రణాయ వీరః ప్రతిపన్న బుద్ధి. దక్షసుతుని ప్రభావము బోలిన ప్రభావము కల ఇంద్రజిత్తు తండ్రి పలికిన ఈ మాటలను విని బలముప్పొంగగా యుద్ధమున నిశ్చయబుద్ధి కలిగి ప్రభువైన తండ్రికి ప్రదక్షిణమొనరించెను. తతస్థై స్వగణైరిష్టైరింద్రజిత్ ప్రతి పూజితః యుద్ధోద్ధతః కృతోత్సాహ సంగ్రామం ప్రత్యపద్యత. పిదప నింద్రజిత్తు తన యాప్తులందరూ కొనియాడగా యుద్ధోద్రేకమును పొంది గొప్ప ఉత్సాహముతో హనుమంతునితో యుద్ధము చేయుటకు బోయెను. శ్రీమాన్ పద్మపలాసాక్షో
రాక్షసాధిపతేః సుతః నిర్జగామ మహాతేజాః సముద్ర ఇవ పర్వసు. కాంతి కలవాడును, తామర రేకుల వంటి కన్నులు కలవాడును, గొప్ప తేజస్సు కలవాడును, రాక్షసరాజగు రావణుని పుత్రుడునగు ఇంద్రజిత్తు పర్వ సమయములలో నుప్పొంగు సముద్రము వలె నుప్పొంగి యుద్ధమునకు వెడలెను. సపక్షిరాజోపమతుల్య వేగైర్వ్యాళైశ్చతుర్భిః సితతీక్ష్ణదంశ్రైః రథం సమాయుక్తమసంగ వేగం సమారురోహేంద్రజిదింద్రకల్పః. ఇంద్రునితో సమానముగానున్న యా ఇంద్రజిత్తు గరుత్మంతుని వేగమును పోలిన వేగము గలవియు, తెల్లనివై వాడి అయిన దంతములు కలవియు నగు 4 ఏనుగులు పోన్పబడినదియు, మిక్కిలి వేగము గలదియు నగు రథమునెక్కెను. సరథీ ధన్వినాం శ్రేష్ఠః శస్త్రఘ్నోస్త్రవిదాం వరః రథేనాభియయౌ క్షిప్రం హనుమాన్యత్ర శోభవత్. రథికుడును, విలుకాండ్రలో నుత్తముడును, శస్త్రవిద్యయందును అస్త్రవిద్యయందును ఆరితేరిన వాడును అగు ఇంద్రజిత్తు రథము నదిరోహించి హనుమంతుడున్న వైపునకు బోయెను. సతస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోసౌ సంప్రహృష్టతరోభవత్. వానరవీరుడగు హనుమంతుడు మేఘనాదుని రథధ్వనిని అతని వింటినారి ధ్వనిని విని తనకు మరల యుద్ధము చేయు నవకాశము కలిగినందుకు మిక్కిలి సంతసించెను. సుమహచ్చాపమాదాయ సితశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామ రణపండితః. యుద్ధ విద్యలో పండితుడైన ఇంద్రజిత్తు గొప్ప వింటిని, వాడి ఎలుగులు గల బాణములను ధరించి హనుమంతుని పైకి పోయెను. తస్మింస్తతః సంయతి జతహర్షే రణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వాః కలుషా బభూర్మృగాశ్చ రౌద్రా బహుధా వినేదుః. సమాగతాస్తత్ర తు నాగా యక్షా మహర్షయశ్చ చరాశ్చ సిద్ధాః నభః సమావృత్య చ పక్షిసంఘా వినేదురుచ్చైః పరమ ప్రహృష్టాః. పిదప నా ఇంద్రజిత్తు యుద్ధమునందు మిక్కిలి ఉత్సాహముతో బాణహస్తుడై హనుమంతుని పైకి పోవుచుండగా 10 దిక్కులను మలినములైనవి, క్రూర మృగములు పెక్కు విధములుగా అరచినవి. అప్పుడా యుద్ధమును చూచుటకై జ్యోతిశ్చక్రమునందు తిరుగుచున్న సిద్ధులు, మహర్షులు, నాగులు, యక్షులును వచ్చిరి. పక్షులాకాశమున గుంపులు కట్టి గట్టిగా నరచినవి. ఆయాంతం సరథం దృష్ట్వా తూర్ణమింద్రజితం కపిః విననాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్. మిక్కిలి వేగము కలవాడును, వానరుడునగు హనుమంతుడు రథము పైనెక్కి మిక్కిలి వేగముతో వచ్చుచున్న యా ఇంద్రజిత్తును చూచి పెద్దగా నరచెను, తన శరీరమును పెంచెను. ఇంద్రజిత్తు రథం దివ్యమాస్థితశ్చిత్రకార్ముకః ధనుర్విస్ఫారయామాస తటిధూర్జిత నిస్వనం. చిత్రమైన ధనుస్సు గల ఇంద్రజిత్తు దివ్యమైన తన రథముపై కూర్చుండి వింటిని సారించి పిడుగుపడిన విధముగా ధ్వనిని కలిగించెను. తతః సమేతావతి తీక్ష్ణవేగౌ మహాబలౌ తౌ రణనిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతేశ్చ పుత్రః సురాసురేంద్ర వివబద్ధవైరౌ. అంత నొకరితో నొకరు ఢీకొనిన హనుమంతుడును రాక్షస రాజకుమారుడగు ఇంద్రజిత్తును ఇరువురును మిక్కిలి వేగము కలవారు, గొప్ప బలము కలవారు, యుద్ధమునందే మాత్రమును భయము లేనివారు, పరస్పర వైరము కలవారిరువురును సురాసురేంద్రుల వలె జూపట్టిరి. స తస్య వీరస్య మహారథస్య ధనుష్మతః సంయతి సమ్మతస్య శరప్రవేగం
వ్యహనత్ ప్రవృద్ధ చారమార్గే పితుర ప్రమేయే. అంత హనుమంతుడు తన దేహమును పెంచి సాటిలేని వాయుమార్గమున సంచరించుచు గొప్ప వీరుడును మహారథుడును విలువిద్య ఎందారితేరిన వాడును యుద్ధమున మిక్కిలి సమర్థుడునగు నా ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణములు తనపై బడకుండా తప్పించుకొనెను. తతశ్చ రానాయత తీక్ష్ణశల్యాన్ సుపత్రిణః కాంచన చిత్రపుంఖాన్ ముమోచ వీరః పరవీరహంత సుసన్నతాన్ వజ్రనిపాత వేగాన్. అంత వీరుడును శత్రువీరులను సంహరింపగలవాడునగు ఇంద్రజిత్తు విస్తారములను వాడి ములుకులు గలవియు మేలైన రెక్కలు కలవియును బంగారముతో చేయబడి చిత్రముగానున్న క్రింది చెవరలు కలవియును కొంచెము వంగిన ఎగ్రభాగములు కలవియును వజ్రపాతము వంటి వేగము కలవియును అగు బాణములను హనుమంతుడిపై ప్రయోగించెను. తతస్తు తత్స్యందన నిస్వనం చ మృదంగ భేరీ పటహస్వనం చ వికృష్యమాణస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం పునరుత్పపాత. అంత నా హనుమంతుడు ఇంద్రజిత్తును రథధ్వనిని మద్దెలలు భేరులు తప్పెటలు మున్నగు వాద్యముల ధ్వని ఎక్కుపెట్టుబడుచున్న వింటి ధ్వనిని విని మరల నాకాశముపై కెగిరెను. శరాణామంతరేష్వాసు వ్యవర్తత మహాకపిః హరిస్తస్యాభిలక్ష్యస్య మోఘయన్ లక్ష్య సంగ్రహం. వానరోత్తముడగు హనుమంతుడు గురిపెట్టి కొట్టుట యందు సమర్థుడగు నా ఇంద్రజిత్తుని లక్ష్యము వ్యర్థమగునట్లు బాణపాతమును తప్పించుకొని మిక్కిలి వేగముతో నా బాణముల మధ్య భాగమున సంచరించెను. ఇది శ్రీమత్ సుందరకాండము 48వ సర్గము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.